వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ నందు సీసీటీవీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఓపెనింగ్ చేసిన ఎస్పీ నరసింహ IPS అనంతరం మున్సిపల్ అధికారులు ప్రజాప్రతినిధులతో రోడ్డు భద్రత అవగాహన కల్పించిన ఎస్పీ అనంతరం RDO మాట్లాడుతూ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. తదుపరి RTC MD పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ మాట్లాడుతూ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో SP DSP CI SIలు ప్రజాప్రతినిధులు నర్సింగ్ విద్యార్థులు అంగన్వాడీ టీచర్స్ ఆయాలు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో పోలీస్ కంట్రోల్ రూమ్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో ఇది మనం గమనిస్తే మీ అందరికీ తెలుసు, సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గత సంవత్సరం దొంగతనాల నివారణలో అయితేమి యాక్సిడెంట్ల నివారణలో పోలీస్ విశేషమైనటువంటి కృషి చేస్తూ వస్తుంది. ఏ చిన్న అఫెన్స్ జరిగినా మనం ఇమ్మీడియట్లీ మన టీమ్స్ డిటెక్ట్ చేస్తూ ప్రజలకు ఒక సెక్యూర్గా భద్రతమైనటువంటి వాతావరణంలో నివసిస్తున్నాం అనేటువంటి ఒక భావన కల్పిస్తున్నాం. ఇదే సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను పట్టణ ప్రజా అందరికీ కూడా మనం కోరేది ఏంటంటే, మనం షార్ట్లీ 2 జంక్షన్లో మనం ఈ యొక్క సిగ్నల్ లైట్స్ని ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ క్రమబద్ధీకరించే విధంగా ఎక్కడ ఎలాంటి కమ్యూటర్స్కి వాహనదారులకి పాదాచారులకి ఇబ్బంది కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మున్సిపాలిటీ సహాయ సహకారంతో కలెక్టర్ గారి సహాయ సహకారాలతోటి మనం 2 ట్రాఫిక్ జంక్షన్స్ డెవలప్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మనం అడిషనల్గా సిబ్బందిని కూడా నియమిస్తున్నాం. ఈ సందర్భంగా రోడ్ సైడ్స్ ఎంక్రోచర్స్ ఎవరున్నా కూడా వాళ్ళు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి మున్సిపాలిటీకి సహకరించాలి. మన సూర్యాపేట అనేది ఒక మహానగరంగా ఎదగబోతున్న తరుణంలో మనం ఖచ్చితంగా పోలీస్కి, ట్రాఫిక్ పోలీస్కి, మున్సిపాలిటీకి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ యొక్క ట్రాఫిక్ సిగ్నల్స్తో పాటుగా మనం ఎవరైతే వయలేటర్స్ ఉంటారో, సిగ్నల్ జంప్ చేస్తారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తారు, ట్రాఫిక్ రూల్స్ వయలేట్ చేస్తారు, వాళ్ళకి మనం కాంటాక్ట్ లెస్ CCTVలతోటే ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏదైతే వయలేషన్ ఉందో ఆ వయలేషన్ ప్రకారం మనం ఇక్కడ కూర్చొనే ఎవరైతే వయలేటర్స్ ఉన్నారో వాళ్ళకి, ఎందుకంటే మనం క్రమశిక్షణ తీసుకురావాల్సినటువంటి తరుణంలో మనం ఉంటాం. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ అనేవి కూడా మన సూర్యాపేట పట్టణాన్ని మంచిగా డెవలప్ చేయడానికి రండి మున్సిపల్ చైర్మన్. ఈ యొక్క పట్టణ కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం పోలీస్ డిపార్ట్మెంట్కి, మున్సిపాలిటీకి మనం ఇది ఒక మహానగరంగా అభివృద్ధి చెందడానికి, ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి మనకు అవకాశం వచ్చింది. దీనికి మీ అందరి సహాయ సహకారాలు అవసరమని మీడియా ముఖంగా విన్నవించడం జరుగుతుంది. సార్, అవుట్ పోస్టులు చాలా ఉన్నాయి, దానికి ఇప్పుడు ట్రాఫిక్ జంక్షన్లలో మనం మెయిన్ ఫోకస్ ఏంటంటే ఎటువంటి వాహనదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఇప్పుడు అన్నీ కూడా జంక్షన్స్ని ఇంప్రూవ్మెంట్ చేస్తాం. మున్సిపాలిటీ మున్సిపల్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడైతే ఈ అవుట్ పోస్టులు ఉంటాయో ట్రాఫిక్ ఐలాండ్స్ దగ్గర, జంక్షన్స్ దగ్గర అక్కడ మ్యాన్ పవర్ పెట్టుకోవడం, అవసరం లేని దగ్గర మీడియన్స్ ఉంటే వాటిని క్లోజ్ చేసుకోవడం, ఒక సిస్టమేటిక్ ప్రణాళికతోటి మనం ముందుకెళ్తున్నాం. షార్ట్లీ కలెక్టర్ గారితో మున్సిపాలిటీ, ట్రాఫిక్ పోలీస్ అండ్ లా అండ్ ఆర్డర్ పోలీస్ ప్రత్యేకంగా ఈ టౌన్ మీద ఎలాంటి యాక్షన్ ప్లాన్ తయారు చేయాలి, ఎక్కడెక్కడ జంక్షన్స్ ఇంప్రూవ్ చేయాలి, ఆ జంక్షన్స్లో ఎలాంటి పోలీస్ పరంగా కానీ మున్సిపాలిటీ పరంగా కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచి వాతావరణాన్ని క్రియేట్ చేస్తామో మనం ఆలోచించడం జరుగుతుంది. ఇందులోనే భాగంగానే ఈరోజు మున్సిపాలిటీలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ గారు, అదేవిధంగా వాళ్ళ రీసెంట్గా ఎన్నుకోబడిన బాడీ మొత్తం కౌన్సిలర్స్, వైస్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ వాళ్ళందరూ కూడా ఈ రోజు నుంచి మనకు జిల్లా వ్యాప్తంగా అరైవ్ అలైవ్ ప్రోగ్రాం జరుగుతుంది. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చేశారు. వాళ్ళందరి సమక్షంలో మనం ఇంకా ఎలాంటి పటిష్టమైనటువంటి చర్యలు తీసుకుంటే మనం ఈ మున్సిపాలిటీకి, ఈ పట్టణ కేంద్రానికి ఇంకా వన్నె తెచ్చే విధంగా మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.